దీనికి కొంచెం వాల్యూమ్ పెంచు, కొంచెం వాల్యూమ్. 17, 19 కలిసే ఉన్నాయి, అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 19 వచనాలు కలిసి ఉన్నాయి, మనందరం కలిసి చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తనను తెలుసుకోవటం యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేస్తున్నాను. ప్రభు సాధ్యం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకని మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క బంగారు పాను యొక్క వేలాది వందనములు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. చౌవన పాఠ్యభావను దీవించి ఆశ్రయించి నాతో మీరే మాట్లాడుతున్నాము. ప్రభా, నీ లేఖన భావన మాకు విరుచుము, వడ్డించుము, ప్రార్థనకు సహాయకరమైన మాటలు మాకు దయచేయం. తద్వారా మేము పురుగొల్పబడి ప్రభా ప్రార్థించే అనుభవంలో, ఆత్మతో ప్రార్థించే అనుభవంలో, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును అన్న విధానముగా మేము తండ్రి నీ పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యానుసారముగా ప్రార్థన చేసి మేము పొందుకున్నట్లుగా సహాయపడుతున్నాం. మా సమయంలో దీవెనకరంగా ఆశకరంగా మార్చము, నన్ను నీ శిలువ చాటున మరుగుపరచము, నీ ప్రజలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరు దయచేయము. నా సమస్త శరీర బలహీనత తొలగించము, నన్ను శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు పవిత్రపరచురమ్మని మా ప్రభువును రక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. ఏంటి ఈ సందర్భం అని ఆలోచిస్తే, అపోస్తలుడైన పౌలు క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఈ పత్రికను రాశాడు. ఎప్పుడు రాశాడు? 60 క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఈ పత్రికను ఆయన రాస్తూ వచ్చాడు. రాసినప్పుడు ఆయన రోమాలో ఒక ఇంటిలో ఖైదీగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? రోమాలో ఒక ఇంటిలో ఖైదీగా ఉన్నాడు. అయితే మొదట మంచి పలకరింపు మాటలు మాట్లాడుతూ మొదటి అధ్యాయంలోనే చివరికి వచ్చేసరికి వారి గురించి ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఎటువంటి ప్రార్థనా తలంపులు ఆ సంఘం పట్ల అపోస్తలుడైన పౌలుకున్నది అన్న భావన ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చూస్తూ వచ్చినట్లయితే ఆనాటి కాలంలో మరి సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసీ యొక్క సంఘం కొరకు ఆయన అత్యధికమైన భారంతో ప్రార్థించేవాడుగా కనపడతా ఉన్నాడు. దరిదాపు పౌలు 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడంట? ఎఫెసీ యొక్క ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు పౌలు? ఎఫెసీ ప్రాంతంలో ఆయన ఎంతకాలం ఉన్నాడు? 2 సంవత్సరాలు ఉన్నాడు. మరి 2 సంవత్సరాల కాలంలో ఆయన అక్కడ విరివిగా సువార్త పరిచర్య ఆయన చేస్తూ వచ్చాడు. అనేకులైన వారు దేవుణ్ణి నమ్ముకుంటూ వచ్చారు. అయితే అక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి వారు అని అంటే సౌమ్యులు కాదు, మృదు స్వభావులు కాదు. పౌలు అంటాడు, చూడండి రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం. మనుష్య రీతిగా నేను ఎఫెసీలో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభం. ఎటువంటి వారంట? ఎఫెసీలోని ప్రజలు ఎటువంటి వారంట? మృగముల వంటి వారు. అటువంటి వారి మధ్య ఆయన ఎంతకాలం పరిచర్య చేశాడు? 2 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 2 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అనేకమైన మరి దేవుని పిల్లలు
అక్కడ మరి సంఘంలో వారు సహవాసంగా వారు చేర్చబడుతూ వచ్చినారు. వారందరిని బట్టి ఆయనకు భారం ఉంటా వచ్చింది. అయితే చూడండి, ఇంకా అక్కడ ఎటువంటి ప్రజలు ఉన్నారంటే రండి, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 19వ వచనం. మరియు గట్టి చదవాలి. మాంత్రిక విద్య అభ్యసించిన వారును అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. ఎఫెసీ యొక్క సంఘంలో మరి మునుపు ఉన్న విశ్వాసుల యొక్క పరిస్థితులు, వారు ఎటువంటి వారంటే మృగముల వంటి వారు, ఇంకా వారు మాంత్రిక విద్య వారు తెలిసిన వారు, ఎంతో లోక సంబంధమైన జ్ఞానం ఉంది వారి దగ్గర, మరి మాయమంత్రాలు చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళ మధ్య పౌలు 2 సంవత్సరాలు పరిచయం చేసిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఇంకా చూడండి, మరి పౌలు పరిచర్య ఎలా చేస్తూ వచ్చాడు, ప్రజలను ఎలా మారుస్తూ వచ్చాడు, వారి కొరకు ఎందుకు ఇంత భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే 24-25 వచనాలు అక్కడ రాయబడుతూ వచ్చింది. 19వ అధ్యాయము 24-25 వచనాలు. దేమేత్రియను ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పనివానికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. చాలు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే సంఘంలో కొంతమంది కంసలి వారు ఉన్నారంట. అక్కడ ఆ కంసలి వారు ఏం చేస్తున్నారంట, అర్తమీదేవి యొక్క విగ్రహాలు వారు తయారు చేస్తూ ఉన్నారు, గుళ్ళను తయారు చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న కోవెలు అంటారు మన ప్రాంతంలో, అటువంటి కోవెలు తయారు చేసి వారు అమ్ముకుంటూ ఉన్నారు. అమ్ముకుంటూ ఉంటే వారికి భయంకర లాభం ఉంది. అయితే పౌలు పోయి ఏం చేశాడంటే వాళ్ళందరినీ మార్చేశాడు. అర్తమీదేవి అనేది లేనే లేదు. చేతులతో చేయబడినవన్నీ దేవతలు గారు కాబట్టి వాటి ఎందుకు విశ్వాసం ఉంచవద్దు అని ఎవరైతే అన్య జనాంగంలో ఉన్నారో, ఎవరైతే విగ్రహారాధనలో ఉన్నారో, ఎవరైతే మృగం వంటి స్వభావం కలిగిన వారు ఉన్నారో, ఇటువంటి ప్రజల మధ్య ఆయన 2 సంవత్సరాలు మరి భారభరితమైన సేవ చేస్తూ వచ్చినాడు. ఎవరు? అపొస్తలుడైన పౌలు. మరి ఇటువంటి సేవ చేసిన తర్వాత ఆయన కొద్ది కాలం తర్వాత ఆయన ఏమైపోతూ వచ్చాడంటే, మరి చెరసాలలో గృహబందీగా ఆయన ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అపొస్తలుడైన పౌలుతో మళ్ళీ మాట్లాడుతూ వచ్చాడు. ఎవరి గురించి ఆయనకు భారం వచ్చిందంటే ఎఫెసీ సంఘం గురించి ఆయనకు ఎంతో భారం వచ్చింది. ఎందుకంటే అక్కడున్న సంఘంలో ఉన్న పరిస్థితులు ఎటువంటివి అంటే చాలా భయంకర పరిస్థితుల గుండా ప్రజలు వారు ప్రయాణమైపోతూ వచ్చారు. లోక సంబంధమైన మరి ఒత్తిడి, ఎంతో ఒత్తిడి, ప్రజల వ్యతిరేకులు ఉన్నారు. మీరు ఇంటికి పోయిన తర్వాత అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం మీరు చదివితే అక్కడ చాలా విషయాలు ఈ ఎఫెసీ సంఘం గురించి మరి మనం తెలుసుకుంటాం. అక్కడ ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. దేవుడు అంటే ఇష్టపడిన వారు అనేకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని కొరకు తమ ప్రాణమును లెక్క చేయకుండా దేవుణ్ణి ప్రేమించేవారు కూడా ఉన్నారు. అయితే వారి కొరకై ఈ పౌలు ఈ పత్రిక రాసిన వాడిగా కనపడతా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో నేను క్లుప్తంగా ఒక 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, కింద నుంచి చదువుతాను. 1 2 3 4 4 కింద నుంచి 20 అనే నంబర్ కానించి పైనుంచి 4 లైన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటే ఎందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందుకు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేస్తున్నాను. పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా అంటూ ఉన్నాడు. పైన చూస్తే దేవుని యొక్క శక్తి గురించి, నిరీక్షణ గురించి అనేకమైన విషయాలు చెప్తూ కిందికి వచ్చేసరికి 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే మహిమాస్వరూపియగు తండ్రిని మీరు తెలుసుకున్నట్లు.
ఏం చేయాలంట? తన్ను తెలుసుకుంటే ఎందు దేవుణ్ణి మీరు ఇంకా తెలుసుకోవాలని పౌలు చేస్తున్న ప్రార్థన. ఓ ఎఫెసీ సంఘమా, మీరు ప్రభువును ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఇది వాస్తవమైన సంగతే. ఎటువంటి మరి పరిస్థితులు వచ్చినా సరే ప్రభువుకు మీరు నమ్మకంగా ఉన్నారు. అయితే మీరు ఇంకా ప్రభువును తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకున్న దానికంటే మీరు ఇంకా అధికమైన జ్ఞానము చేత నింపబడి ప్రభువును మీరు తెలుసుకోవాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను అని అంటా ఉన్నాడు. చూడండి, ఈ జ్ఞానం గల మనసు మరి ఈ ఎఫెసీ సంఘానికి కావాలని పౌలు ఆశపడతా ఉన్నాడు. చూడండి, ఈ జ్ఞానం గల మనసు ఎక్కడి నుండి వస్తుంది? మనకు బాగా తెలుసు. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుండే వస్తుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మరి 2వ వచనంలో రాయబడుతూ వచ్చింది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, దేవుని మనము అధికంగా ఇంకా తెలుసుకోగలుగుతాం. యెహోవా యొక్క ఆత్మ ఎటువంటి ఆత్మ అంట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అదే దేవుని ఆత్మ దేవుని దగ్గర ఉంది. మరి ఆత్మ మనకు కావాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనకందరికీ బాగా తెలుసు, యాకోబు రాసిన పత్రికలో ఉంది, ఏమనుంది? ఎవరికైనా జ్ఞానం కొదువైన వాడు దేవుని అడగవలను 1:5లో ఉంది. ఎవరికైనా జ్ఞానం తక్కువైనలా వాడు దేవుని అడగవలను, అప్పుడు దేవుడు వానికి దయచేయండి. అయితే ఈ దేవుడిచ్చే జ్ఞానము ఎటువంటిదంటే చూడండి, 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, మృదువైనది, కనికరం కలిగినది, మంచి ఫలములతో నిండుకున్న జ్ఞానం. ఈ జ్ఞానంతో మనం ప్రభువును అర్థం చేసుకుంటాం. అయితే దేవుడు ఈ జ్ఞానం ఎవరికి ఇస్తాడు? అందరికి ఇస్తాడా? అయితే చూడండి, దేవుడు ఎవరికి జ్ఞానం ఇస్తాడంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం 2వ భాగం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం 2వ భాగం. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానంనై ఉన్నాడు. దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడు, దేవుని యొక్క ఆత్మ దేవుడు ఎవరికి ఇస్తాడు? దేవుని యొక్క ఆత్మ అనే మరి దేవుని యొక్క జ్ఞానము దేవుడు ఎవరికి ఇస్తాడంటే, దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడు. దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు? ఎఫెసీ 1లో ఉంది, జగత్తు పునాది వేయబడకునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడో దేవుడు వారిని పిలుచుకున్నాడు. దేవుడు ఎవరిని పిలుచుకున్నాడో దేవుడు వారిని తన జ్ఞానము చేత ఆయన నింపుతాడు. ఈ జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. చూడండి, అక్కడ రాయబడుతూ వచ్చిన మాట, 2వ మాట, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారిని పిలుచుకున్నాడు. ఎవరినైతే పిలుచుకున్నాడో వారిని తన జ్ఞానం చేత ఆయన నింపుతా ఉన్నాడు. ఆ జ్ఞానము యేసు ప్రభువే. యేసు ప్రభు మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉంటాడు. మనలో ఉండి తండ్రి అయిన దేవుణ్ణి మరింతగా మనం అర్థం చేసుకునేటట్లుగా, దేవునికి లోబడేవానిగా, దేవుని యొక్క చిత్తం ఎరుగువానిగా, దేవుని యొక్క ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించవానిగా, మరి కుమారుడైన దేవుడు మనల్ని మార్చువాడుగా ఉన్నాడు. అట్టి జ్ఞానము ఆయన మనకు అనుగ్రహించువాడుగా ఉన్నాడు. చూడండి, ఇది ఎలా సాధ్యము అని అంటే లూకా 1:76లో రాయబడుతూ వచ్చిన మాట. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము నేను చెప్తానమ్మా, ఒక్క నిమిషం. 1, 2, 3 మూడో లైన్లో ఉంటుంది చూడమ్మా. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. యేసు ప్రభు మన హృదయంలో ఉన్నాడు. ఈ దేవుడు ఎటువంటి వాడంటే దేవుని యొక్క జ్ఞానం. ఆ దేవుని యొక్క జ్ఞానము మనకేమనుగ్రహిస్తుందంటే రక్షణ జ్ఞానం. ఏ జ్ఞానం? ఆయన రక్షణ జ్ఞానమై ఉన్నాడు. నేను రక్షింపబడిన వ్యక్తిని కదా, నేను పాపము చేయను, నేను అబద్ధం ఆడను, నేను మోసం చేయను, నేను దొంగతనం చేయను, లేకపోతే నేను చెడ్డగా బతకను అన్న జ్ఞానము ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆ కాలంలో సంఘంలో మరి ఎఫెసీ సంఘంలో ఎంతో మరి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా వారు నలిగిపోతూ ఉన్నారు. తినడానికి తిండి లేదు.
మరి బయట సమాజంలో చూస్తే భయంకరమైన వ్యతిరేకత ఉంది. ఎవరంటే దేవుని పిల్లలంటే భయంకరమైన వ్యతిరేకత ఉంది. మనలాగా ఇప్పుడులాగా సంతోషంగా బైబిల్ బ్యాగ్ తెలియించుకొని లేకుంటే బైబిల్ పట్టుకొని వచ్చే పరిస్థితులు ఆ కాలంలో లేవు. యేసుప్రభు అంటే కొడతారు, చంపుతారు, మరి ఏమేమైనా చేస్తారు. ఎంతో చులకన, ఒక మనిషికి ఎంతో చులకన. అటువంటి పరిస్థితుల్లో మరి లోకంలో పడిపోవడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. ప్రభువును విడిచిపెట్టిపోవడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. అయితే ప్రభువును విడిచిపెట్టి పోకుండా ప్రభువును హత్తుకొని ప్రభు కొరకే ఈ లోకంలో జీవించే జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో వారికే దేవుని జ్ఞానం ఇస్తాడు. ఈ జ్ఞానము రక్షణా జ్ఞానం. నేను ఎప్పుడు రక్షింపబడిన వ్యక్తిని. ఒక మాట మాట్లాడినా, ఒక చూపు చూసినా, ఒక ఆలోచన చేసినా పౌలు ఏం కోరుకుంటున్నాడంటే ఈ యొక్క రక్షణా జ్ఞానంతో ఎవరు? ఈ ఎఫ్ఎస్సి సంఘము నింపబడాలి. నా ద్వారా సువార్త చేయబడిన దేవుడు నా ద్వారా మరి సువార్త చేయబడిన రక్షింపబడిన ప్రజలు ఖచ్చితంగా ఈ రక్షణా జ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా వారి జీవితంలో వారు పాపంలో పడిపోరు, శాపంలో పడిపోరు, దేవుని ఉగ్రతకు వారు పావుతులెవరు అనే ఆలోచనతో మరి పౌలు ఈ రక్షణా జ్ఞానం గురించి వారి కొరకై ప్రార్థన చేసిన వాడిగా కనపడతా ఉన్నాడు. చూడండి, ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానం మనలో ఏం చేస్తుంది అని ఆలోచిస్తే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి భాగం చదువుదామమ్మా. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే ఈ యొక్క దేవుని జ్ఞానము మనలో, రక్షణ అనే జ్ఞానము మనలో నువ్వు ఎప్పుడు రక్షింపబడిన వ్యక్తివి అన్న వివేచన నీకు దయచేస్తుంది. రెండవదిగా ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మనలో ఉండాలి. అప్పుడే మనం శోధనలో పడిపోం, అప్పుడే మనం పాపంలో పడిపోం, అప్పుడే మనం లోకంలో పడిపోం, అప్పుడే మనం భ్రష్టత్వమైన జీవితంలో మనం పడిపోం. ఎప్పుడు మనల్ని మనం ప్రభు కొరకై ప్రదర్శించుకొని ప్రభు కొరకై ఈ లోకంలో జీవించేవారిగా మనం ఉంటాం. ఎప్పుడు దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు. చూడండి, అక్కడ రాయబడుతూ వచ్చిన మాట, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపు. ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానంతో మన హృదయంలో ఏం నింపుకోవాలంట? దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభా ఆ ఎఫెసీ సంఘానికి రక్షణ జ్ఞానము దయచేయి, నువ్వే వారిలో ఉండము. ఇంకా అడుగుతూ ఉన్నాడు, ప్రభా వారిని వాక్యం వారు తమ హృదయంలో వారు ఉంచుకున్నట్లుగా సహాయం తెచ్చి మనం కూడా మన కొరకై, మన సంఘం కొరకై, విశ్వాసుల కొరకై మనం కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రభా మరి మాకును మేమును ఎప్పుడు రక్షింపబడినామన్న అనుభవంలో మేము ఉండినట్లుగా, తప్పిపోయినట్లుగా కాకుండా, సాతాను యొక్క శోధనలకు గురి కాకుండా, ఒకవేళ సాతాను మమ్మల్ని శోధించినా నీ వాక్యం ద్వారా, ఆనాడు మీరు ఏ విధంగా అయితే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో సాతాను ముమ్మారు ప్రభువును శోధించినప్పుడు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? వాక్యముతో ఆయన బదులిస్తూ వచ్చినాడు. అటువలే మేము కూడా ప్రభా నీ యొక్క వాక్యమును మా హృదయంలో సంపూర్ణంగా మేము నింపుకున్నట్లుగా, సమృద్ధిగా మేము నింపుకున్నట్లుగా మాకు సహాయం తెచ్చేయమని మనం కూడా ప్రార్థన చేయవారిగా మనం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. చూడండి, 119వ అధ్యాయము 25వ వచనం, కీర్తనలు 119:25. 119:125 అమ్మా, సారీ 125. నేను నీ సేవకుడను, నీ శాసనములు గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగచేయు. ఇక్కడ అడుగుతూ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో సమృద్ధిగా ఉండడం మాత్రమే కాదు, దేవుని యొక్క జ్ఞానము మనకు ఉంటే ఆయన వాక్యాన్ని మనం ఏం చేస్తామంట? గ్రహిస్తాం, తెలుసుకుంటాం. వాక్యం మనకు అర్థమైతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు తప్పిపోం, పడిపోం, ఇష్టానుసారంగా ఉండం. శోధనలు వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, అవమానం వచ్చినా, బాధ వచ్చినా, ఒకవేళ సంఘంలో అల్లరి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు అయినా సరే మనం ప్రభు కొరకై
ఈ లోకంలో ప్రభు వైపు మనం చూస్తూ ముందుకు కొనసాగిపోయేవారిగా మనం ఉంటాం. అయితే దేవుని వాక్యం పట్ల సరైన గ్రహింపు మనకు లేకపోతే, దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మనం ఏమైపోతాం? తప్పిపోతాం. చూడండి, దావీదు మహారాజు యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు ఆయన అనుభవించినాడు. అయితే ఆయన ఎప్పుడే కానీ ప్రభు నుండి ఆయన వైదొలిగిపోయిన వాడిగా కనపడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క జ్ఞానము ఆయన హృదయంలో ఉంది. చూడండి, రండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 4వ వచనం. నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివాని నాలుక స్పష్టముగా మాట్లాడు. చాలు. దేవుడు అంటా ఉన్నాడు, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు చంచలుడిగా నువ్వు ఉండిన ఎడల, ఎలా చంచలుడిగా అంటే కదిలిపోయేవాడిగా, అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు, కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు లోకము, కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు లోకము, కొద్దిసేపు ఆత్మీయ జీవితము, కొద్దిసేపు శరీర జీవితము మనలో మనం ఉంటే, అటువంటి జీవితం మనలో ఎందుకు ఉంది అని ఆలోచిస్తే మనలో చంచలత్వం ఉంది, మనలో స్థిరమైన ఆలోచన మనలో లేదు, స్థిరమైన బుద్ధి మనకు లేదు. అందుకే పౌలు అంటాడు, బుద్ధి సర్వ సంపదలు కొలసి 2:3 ఉంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమైనాయి. కాబట్టి మనం ప్రభువుని అడిగితే ప్రభు మనకేం చేస్తాడంట, మనలో ఉన్న చంచలత్వంలో అటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఒకవేళ మనం చంచలంలో అయినా సరే ప్రభు మనకు జ్ఞానం ఇస్తాడు. ఒకవేళ అటు ఇటు మనం తప్పిపోతున్నా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని సమకూర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. సమకూర్చాలని ఆశతో ఆయన ఏం చేస్తున్నాడంటే, మనం ప్రభువుని అడిగితే, ప్రభువా నన్ను నీ జ్ఞానంతో నింపుము, నీ శక్తితో నన్ను నింపుము, నీ ఆత్మతో నన్ను నింపుము, నువ్వు కోరుకున్నట్టుగా నేను జీవించినట్లు నాకు సహాయం తెచ్చేయము అని మనం ప్రభువుని అడిగితే ప్రభు మనకేం చేస్తాడంట, చంచలులు జ్ఞానమును గ్రహించుదురు. అటు ఇటు ఉన్నా సరే ప్రభు తన జ్ఞానం మనకు అనుగ్రహించి మనము కదలని వారిగా, స్త్రీలుగా, తన కొరకై ఈ లోకంలో జీవించేవారిగా ప్రభు మనల్ని ఆయన స్థిరపరుస్తాడు. అపోస్తలుడైన పౌలు మరి ఈ యొక్క ఎఫెసీ సంఘం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము, రండి, 9వ వచనం, 6వ వచనం చదవండి. 19వ అధ్యాయము 6వ వచనం. వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. పౌలు ఆ సంఘం కొరకు అక్కడున్న విశ్వాసులను అడిగాడు, ఏంటండి దేవుని ఆత్మను మీరు పొందుకున్నారా అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, దేవుని ఆత్మ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, మాకు తెలియదే అని అన్నాడు. అంటే మీరు బాప్తిసం తీసుకున్నారా అని అడిగారు. అంటే అవునండి మేము తీసుకున్నాం బాప్తిసం. అంటే మీరు ఏ బాప్తిసం తీసుకున్నారు అని అడిగాను. అడిగితే బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బాప్తిసం మేము తీసుకున్నామని చెప్పాను. అయితే తర్వాత ఆయన వెంట వచ్చేవాడు ఆయనకంటే శక్తివంతుడై ఉన్నాడని బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు కదా. ఆయన యేసు ప్రభు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తానని చెప్పాడు కదా. కాబట్టి అని చెప్తూ వారి కొరకై ఆయన ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచగానే వారు ఏమైపోయినారంట, పరిశుద్ధాత్మ చేత వారు నింపబడుతూ వచ్చినారు. పౌలు వారిని జ్ఞానంతో నింపుతూ వచ్చాడు. జ్ఞానంతో నింపబడాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఈ జ్ఞానము రక్షణా జ్ఞానం, వాక్యమును గ్రహించే జ్ఞానం, హృదయంలో నింపుకునే జ్ఞానం. ఇంకా చెప్తూ వచ్చాడు, ఏమంటున్నాడంటే, ఒకవేళ మనం చంచలమైనా సరే, అస్థిరులుగా నువ్వు నేను ఉన్నా సరే, ఏమంటున్నాడంటే నువ్వు ప్రార్థన చేసుకుంటే, మనం ప్రార్థన చేస్తే, ఒకరికొరకు ఒకరు మనం విజ్ఞాపన చేస్తే, మన యొక్క చంచలత్వం పోగొట్టి, అస్థిరత్వం పోగొట్టి, దేవుడు మనల్ని స్థిరులుగా కదలని వారిగా తన కొరకై ఈ లోకంలో ఆయన మనల్ని నిలబెట్టుకున్నవాడిగా ఆయన కనపడతా ఉన్నాడు. ఇంకా పౌలు వారి కొరకు ప్రార్థన చేసి వారి మీద ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించిన వాడిగా ఉన్నాడు. తర్వాత చూడండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము, మనం చదువుతూ వచ్చిన పాఠ్యభాగానికి మళ్ళీ వద్దాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఒక్క నిమిషం నేను చెప్తున్నాను. నేను చూడండి, తనను తెలుసుకోవటం జ్ఞానమును, ప్రత్యక్షతను గల మనస్సును. ఇప్పుడు రెండోదిగా పౌలు వారి కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే ప్రత్యక్షతయు గల మనస్సు. వారికి పౌలు వారికి ఒక ప్రత్యక్షతను చూపించాడు. ప్రత్యక్షత అంటే ఏంటి? కనపరుచుకునుట. దేవుడు కనపరిచాడు. దేవుణ్ణి
వారికి కళ్ళకు కట్టినట్టుగా పౌలు కనపరుస్తూ వచ్చినాడు. అయితే వారు ఏ ప్రత్యక్షత వారు కలిగి ఉన్నారో అదే ప్రత్యక్షతలో వారు మనస్సు కలిగి ఉండాలి. ఏ దర్శనం అయితే వారు పొందినారో, ఏ రక్షణ అయితే వారు పొందినారో, ఏ విధంగా అయితే వారు ప్రభువును చూస్తూ వచ్చినారో దానిలోనే వారు నిలిచి ఉండే ప్రత్యక్షతలో వారు ఉండాలని పౌలు ఆశపడుతూ ఉన్నాడు. అటు ఇటు మరి చెదిరిపోయే వారిగా ఉండకుండా ఆ మనసు ఒకదాని ఎందే వారు మనసు కలిగి ఉండాలని పౌలు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. పౌలు ఇక్కడ మరి ఫిలిప్పీ సంఘంతో అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే వారిలో ఉన్న మనసత్వం ఎటువంటిది? ఒక్కదాని మీదనే వారికి మనసు ఉంది. మనం కూడా సంఘం యొక్క ప్రత్యక్షత మనం కలిగి ఉంటే ఒకదాని మీద మనకు మనసు ఉంటుంది. ఏమైనా మనసు ఉంటుంది? ఆత్మీయమైన జీవితం మీదనే మనకు మనసు ఉంటుంది. మన మనసు అంతా ఎక్కడుంటుంది? చాలా పర్యాయములు చెప్పండి, ఎక్కడుంటుంది? లోకం మీద ఉంటుంది, శరీరం మీద ఉంటుంది. మన మనసు మరి ఈ లోక సంబంధమైనదిగా, భూ సంబంధమైనదిగా మనం అనేక పర్యాయాలు మనం చూస్తూ వచ్చిన వారిగా మనం కనబడతా ఉన్నాం. చూడండి, కొలసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి. ఏలైనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏలైనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడింది. కాబట్టి ప్రభు మన నుండి ఆశపడతా ఉన్నాడు. మీరు ఒక్కదాని యందే మనసు కలిగి ఉండండి. ఆత్మ సంబంధమైన విషయం పట్ల మీరు ఆశ, ఆలోచన, కోరిక మీరు కలిగి ఉండండి. కానీ భూ సంబంధమైన వాటి కొరకు మీరు ఆశపడవద్దు. యేసుప్రభు అన్నాడు, మొదట నా రాజ్యం, నా నీతిని వెతుకుడి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు. నేడుండిరి రేపు గడిలో మరి పొయ్యిలో వేయబడే గడ్డి పువ్వుకు దేవుడు ఇంత అందం ఇచ్చినప్పుడు మరి సల్మోను సైతం వాటి వల్లే అలంకరించబడలేదు. అదే దేవుడు మనకెందుకు వస్త్రం ఇవ్వడు, ఆహారం ఇవ్వడు, అన్నీ దేవుడు మనకు సమకూరుస్తాడు. అయితే మనం ప్రభువును ప్రేమించే మనస్సు మనలో ఉండాలి. ఏ మనసు ఉండాలి? మనను ప్రభువును ప్రేమించే మనస్సు మనలో ఉండాలి. ఇంకా చూడండి, యోహాను రాసిన సువార్త పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ఇప్పుడు ఏమొచ్చిందంట? దేని వలన? దేవుడు లోకానికి వచ్చాడు, యేసుప్రభు లోకానికి వచ్చాడన్న విషయాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ అనేకులు తెలుసుకుంటూ ఉన్నారు. అట్లాగానే మనం కూడా ఆత్మీయంగా ప్రభు కొరకే ఒకదాని యందే మనసు కలిగి ఉండి భూ సంబంధమైన వాటి నుండి మనం ద్వేషిస్తూ భూ సంబంధమైన వాటి కొరకే మనం ఆతృతపడక, తాపత్రపడక మనం ఈ లోకంలో మనం ముందుకు కొనసాగిపోతే దేవుని యొక్క ప్రేమ మనలో ఎంతో ఉందో అది అనేకులు చూస్తారు. దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభులో ఏ విధంగా ఉందో అది అనేకులు చూస్తూ వచ్చినారు. అట్లాగానే మనలో కూడా అనేకులు దేవుని ప్రేమను చూడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఆ కాలంలో మరి మనం చూస్తూ వచ్చినాం. ఎఫెసీయుల రాసిన యొక్క సంఘంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారు మంచి మంత్ర విద్య కలిగిన వారు. మరి మంత్ర విద్య కలిగిన వాళ్ళకి ఏమైనా తక్కువ ఉంటాయా? మంచి వసతులు ఉంటాయి, మంచి బట్ట ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, సమాజంలో మంచి పరువు ఉంటుంది, స్థాయి ఉంటుంది. వారు అన్ని విధాలుగా ఉన్నతమైన స్థాయిలో వారు ఉంటూ వచ్చారు. అయితే ఆ కాలంలోనే వారు ఏం చేస్తూ వచ్చారంట? 50,000 విలువ గల పుస్తకాలన్నీ వారు తీసుకొచ్చారంట. 50,000 విలువ గల వెండి నాణ్యములు ఆ అన్ని పుస్తకాలన్నీ తగలబెడితే ఆ పుస్తకాల ఖరీదు ఎంతైందంట? 50,000 రూపాయలైనాయంట. అంత ఖరీదు ఆ కాలంలోనే, ఎప్పుడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే 50,000 రూపాయల ఖరీదైన పుస్తకాలన్నీ తీసుకొచ్చి వాళ్ళు కాల్చేసినారు. అంటే ఇది మాకు వద్దు, దీన్ని మేము ప్రేమించము, ఈ భూ సంబంధమైనది మాకు అవసరం లేదు, పర సంబంధమైనది మాకు ఉంటే చాలు, నేను నా ప్రభు కొరకే నేను బ్రతుకుతే చాలు
ఎందుకు దాన్ని వారు కాల్చినారు? పక్కన పెట్టవచ్చు కదా, ఎత్తి పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే రెండో తలంపు లేకూడదు, రెండో ఆలోచనలు లేకుండా. కొన్నిసార్లు అంటారు ఒకటి తప్పితే ఇంకొకటి, ఇంకొకటి తప్పితే ఇంకొకటి, అట్లా రెండో తలంపు లేకుండా, రెండో ఆలోచనలు లేకుండా ఒక్కదాని అందే వారు మనసు కలిగి ఉన్నారు. ప్రభువును మాత్రమే వారు ప్రేమిస్తూ వచ్చినారు. లోక సంబంధమైన వాటిని వారు విడిచిపెట్టినారు, వద్దనుకున్నారు. ఇంకా కంసలి వారు కూడా ప్రభువుని నమ్ముకున్నారు చాలామంది. అర్ధమీదేవికి గుళ్ళు చేస్తే, చిన్న కోవెలు చేస్తే ఎంతో డబ్బులు వచ్చాయి. వారు వృత్తిని విడిచిపెట్టారు. దేని కొరకు? ప్రభువును వారు ప్రేమిస్తూ వచ్చినారు. పెద్ద అల్లర్లు లేగుతూ ఉన్నాయి. ఎంత అల్లరైనా లోకంలో, ఎంత అవమానమైనా, మరి వారి యొక్క స్థాయి ఎంత పడిపోయినా, వారు ఎంత నీచంగా ఉన్నా, లోకస్తులందరూ వారిని ఎంత దుర్మార్గులుగా, లేకపోతే వారిని ఎంత అవమానపరిచినా, ఎంత చిత్రవదన చేసినా వారు ఎలా ఉన్నారు అని అంటే ఒక్కదాని ఎందే మనసు కలిగి ఉన్నారు. ప్రభువును ప్రేమిస్తూ వచ్చినారు. ప్రభు కొరకే వారు ఈ లోకంలో వారు జీవించిన వారుగా కనపడతా ఉన్నారు. చూడండి, రండి. అందుకే మనం కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని కూడా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. పేతురు అంటా ఉన్నాడు. పౌలు యొక్క ఆశ కూడా ఇదే. మన మనస్సు అనే నడుము కట్టుకోవాలి. ఏ ప్రత్యక్షత అయితే ప్రభువు నీకు ఇచ్చాడో అదే ప్రత్యక్షత మీద నువ్వు మనసు కలిగి ఉండు, అదే గురి కలిగి ఉండు, ఒక్కదాని అందే మనసు కలిగి ఉండు. భూ సంబంధమైన వాటి మీద నువ్వు కోరిక పెట్టుకోవద్దు, ఆశపడవద్దు, వాటిని ద్వేషించు. లోకమునకు నువ్వు సిలువ వేసుకో. అప్పుడు నీ మనసు నువ్వు కట్టుకో, నీ మనసును నడుము కట్టుకో. నిబ్బరము కలిగి ఎలా ఉండాలంట? బుద్ధి గలవారే. ఏం కావాలంట మనకి? నిబ్బరం కలిగి బుద్ధి గలవారే. ప్రభువును అడగాల మనం కూడా, ప్రభా నాకు కూడా నా మనసు అనే నడుమును కట్టు, నా మనసు అనే నడుమును కట్టు. అటు ఇటు వంగిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా నా నడుమును కట్టు, నా మనసు అనే నడుమును కట్టు. నేను నిబ్బరంగా నీ కొరకై ఈ లోకంలో ఉంటాను. తొందరపడను, ఉలిక్కిపడను, భయపడను, లేకపోతే విడిచిపెట్టి పారిపోను. నేనే అపనమ్మకంగా ఉండను. నీ కొరకై బుద్ధి కలిగిన వాడిగా ఈ లోకంలో నేను ఉంటాను. ఎలా ఉంటాము? బుద్ధి కలిగిన వాడిగా నేను ఉంటాను. చాలా పర్యాయంలో మనం బుద్ధి లేని వారిగా మనం ఉంటాం. అయితే ఇక్కడ అంటా ఉన్నాడు బుద్ధి కలిగిన వారమే. ప్రభువుని అడిగితే ఖచ్చితంగా ఆయన మనకు బుద్ధిని దయచేయవాడిగా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. నేను ముగిస్తాను. మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. పౌలు యొక్క ప్రార్థన యొక్క కోరిక ఏంటంటే, మీ మనసు అనే నడుము కట్టుకోండి, ప్రత్యక్షత కలిగిన మనసులో మీరు ఉండండి, ఒక్కదాని అందే మీరు మనసు కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి. ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకొకరు ఏం చేయాలా? ఏక మనసు కలిగి ఉండాలి. వారు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో అదే ప్రార్థన, అదే భారము దాని గురించి. ఒకవేళ గట్టిగా అనకపోయినా, మన సాహసంలో లేదు కానీ బయట సాహసంలో అయితే అంటారు, అవును ప్రభా, చేయి ప్రభా అంటూ ఉంటారు. కానీ మన సాహసంలో లేదు. మన సాహసంలో ఉన్న పద్ధతి ఏంటంటే, మనం మౌనంగా మనం వారితో కూడా ఏకీభవిస్తాం. ఇంకా వారి కొరకు మనం భారంగా మనము ప్రార్థించే అనుభవంలోనికి మనం రావాలి. పౌలు ఇదే కోరుకుంటా ఉన్నాడు సంఘంలో. ఏ సంఘంలో? ఎఫెసీ సంఘంలో కోరుకుంటా ఉన్నాడు. ప్రభా, నీ ప్రజలకు జ్ఞానము దయచేయము, నీ ప్రజలకు ప్రత్యక్షత గల మనసును దయచేయము, వారిని నీ ఆత్మతో నింపము. మరి ఆనాడు ఎఫెసీ సంఘంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటూ వచ్చినాయి. అయితే మరి నేను 2 సంవత్సరాలు వారి దగ్గర సేవ చేసినాను. ఇప్పుడు నేను వారి మధ్య భౌతికంగా నేను లేను, సంఘంలో నేను ఉండి పరిస్థితుల్లో సరి చేయడానికి నేను లేను. అయితే నేను ఇప్పుడు ఎక్కడున్నాను? రోమాలో ఉన్నాను. కాబట్టి ప్రభా, నీ ప్రజలకు దైవికమైన జ్ఞానం దయచేయం, నీ జ్ఞానం దయచేయం. మీరు పిలుచుకున్నారు, రక్షణ జ్ఞానం దయచేయం, నీ వాక్యము వారు గ్రహించే జ్ఞానం దయచేయము,
నీ వాక్యం వారి హృదయంలో సమృద్ధిగా ఉండించే సమృద్ధిగా నీ వాక్యమును వారు నీ జ్ఞానం చేత నింపుకున్నట్లు వారికి దయచేయము. ఇంకా ప్రత్యక్షత గల మనసు వారికి దయచేయము. వారు ఒక్కదాని యందు మనసు కలిగిన వారుగా ఉన్నట్లుగా సహాయం దయచేయము. భూసంబంధం వాటిని ద్వేషించినట్లుగా భూసంబంధమైన వాటిని వారు విడిచిపెట్టినట్లుగా వారికి అట్టి మనసు దయచేయము. వారి యొక్క మనసును మనసు అనే నడుమును కట్టుకొని వారు సన్నద్ధులై, వారు నిబ్బరము కలిగి, వారు బుద్ధివంతులై, మరి ఏక మనసు కలిగిన వారై ప్రభా వారు ఉండినట్లుగా సహాయం తెచ్చామని ఆనాడు పౌలు ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఇటు తాత్పర్యం, ఇటు భావం కలిగిన వారమై మనం కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయనట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక.